హాయ్, ఈరోజు మీకు ఒక చిన్న స్వీట్ ఐటెంతో వచ్చాను. ఏం లేదు, అన్నిటికంటే కష్టమైన ఐటెము ఈజీగా చేసుకునేలా చూపిస్తాను. అరిసెలు ఇప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకునేది ఎలాగో మీకు ఈజీగా ఉండేలా చూపిస్తాను. వచ్చేసి 1.5 కప్పు పిండి, 1 కప్పు బెల్లము, కొంచెం నువ్వులు, కొంచెం యాలకుల పొడి, కొంచెం నెయ్యి, 1 నలక సాల్ట్, నూనె, 1.5 కప్పు వాటర్ పోస్తున్నాను గిన్నెలో. దీంట్లో బెల్లం వేసేసుకొని కలిపేసుకుంటాం. ఇది పొడిపిండి. 1 కప్పు, అరకప్పు గోధుమ పిండి. జిగురు కోసం గోధుమ పిండి వాడాను, చూపిస్తాను చూడండి. మామూలు పిండి, పొడిపిండి, అరకప్పు గోధుమ పిండి, టేస్ట్కి కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి, నువ్వులు వేసేస్తున్నాను. వేపలేదు, నువ్వులు కలిపేస్తాను. ఎందుకంటే మన మంట ఎక్కువైందనుకో కలపడానికి కుదరదు. కలుపుకుంటాము. ఇంతవరకు ఆపేసి మూత పెట్టేసుకోండి, కొంచెం చల్లారాక కలుపుతాము. ఈ పిండి కలిపేసుకున్నాను, ముద్దలు కట్టేసుకున్నాను. ఇదిగో ఇలా పెట్టేసి ఇలా అనేసి ఇలా తీసేసుకొని వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మీరేం ఇబ్బంది పడవలేదు, పాడైపోదు, లేట్ అయినా ఇబ్బంది లేదు. మనం ఒత్తు తగ్గించుకొని వేసుకోవచ్చు అనమాట. 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైనా అరిసెలు చేసుకొని తినొచ్చు అనమాట. అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో రెడీగా ఉంటాయి. పిండి వేసుకొని చేసుకోండి. లైక్, షేర్.